హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు అండ్ తండ్రులుగా కూడా ప్రమోషన్ పొందారు. అందులో అల్లు శిరీష్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రం ఇంకా బ్యాచిలర్స్గానే మిగిలిపోయారు. అయితే వీళ్ళలో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నాడని ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన హిందీ సినిమా త్రిబంధ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు శిరీష్. గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జంట, శ్రీరస్తు, శుభమస్తు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 1971 బియాండ్ బార్డర్స్, ఒక్క క్షణం, ఏబిసిడి, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ సినిమాలతో ఆడియన్స్ను అలరించాడు అల్లు హీరో. అయితే ఎందుకో కానీ స్టార్ హీరోగా మాత్రం క్రేజ్ని సొంతం చేసుకోలేకపోయాడు. బడ్డీ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది పైనే అయింది. అయితే ఇప్పటి వరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు శిరీష్. అండ్ సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించడము లేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న ప్రచారం అయితే కొనసాగుతోంది. హైదరాబాద్కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కుమార్తెతో శిరీష్కి పెళ్లి చేయాలని పెద్దలు మాట్లాడుకుంటున్నట్లుగా సమాచారం అయితే ఉంది. కానీ ఇటీవల అల్లు అరవింద్ తల్లి కనకరత్నం కన్నుమూశారు. దీంతో అల్లు శిరీష్ పెళ్లిని కాస్త వాయిదా వేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో శిరీష్ వివాహం గురించి ఒక ప్రకటన అయితే రానుందన్న టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనేది అయితే తెలియాల్సి ఉంది. మరోవైపు అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతను కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అండ్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ సుమారు 700 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తోంది. చూడాలి మరి అల్లు శిరీష్ పెళ్లి విషయం ఎప్పుడు బయటకు వస్తుంది అనేది, అండ్ ఆ అమ్మాయి ఎవరు అనేది.